హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్సెల్లో నేమ్ వైజ్గా రోస్ ఎలా హైలైట్ చేయాలి, ఏది కలర్ వైజ్ నేమ్ వైజ్ విత్ కలర్ హైలైట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, దానికంటే ముందర ఫస్ట్ మనం ఏ నేమ్స్ అయితే హైలైట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్స్ని మనం లిస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 నేమ్స్ ఉన్నాయి, అమర్, రాము, వినయ్. ఈ 3 నేమ్స్ కాపీ చేసి ఈ ఎక్సెల్ షీట్ ఉందిగా, థర్డ్ అనే ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత వీటిని మనం డ్రాగన్ లిస్ట్గా క్రియేట్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ నేమ్ అమర్ అనేది ఇండివిజువల్గా చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసి డేటాలోకి వెళ్ళి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ ఉంది కదండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్లో ఎలా ఉంది కదా, ఎనీ వాల్యూ ఉంది కదా, ఈ ఎనీ వాల్యూ కాడ లిస్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఏ నేమ్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో లిస్టు ఆ నేమ్స్ సెలెక్ట్ చేయండి. అమర్ అనేది ఎంటర్. ఓకే ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డ్రాగన్ లిస్ట్లో నేమ్ వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ రిమైనింగ్ 2 నేమ్స్ కూడా అలా చేయాలి. ఓకే, సెలెక్ట్ లిస్ట్, సెలెక్ట్ రాము, ఎంటర్. ఓకే, నెక్స్ట్ సేమ్ వినయ్ పక్కన సెలెక్ట్ లిస్ట్, సెలెక్ట్ వినయ్. ఓకే 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 నౌ ఇప్పుడు ఏంటంటే మన నేమ్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని ఏ నేమ్స్ అయితే హైలైట్ అవ్వాలో కలర్ వైజ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ షీట్ 1లోకి వచ్చి నేమ్ ఎంటర్ చేసిన ఎమ్మటే ఆ కాలం రో వరకు మనకు కలర్ అనేది హైలైట్ అవ్వాలి. ఏది మనకు నచ్చిన కలర్, మనం ఏవైతే కలర్ అప్లై చేస్తామో ఆ కలర్ అనేది హైలైట్ అవ్వాలి. అది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడి వరకే, మనం ఎక్కడి వరకు కావాలో సెలెక్ట్ చేసుకున్నా, లేదు ఇక్కడ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నా ఈ కంప్లీట్ రో కాలమ్స్ మొత్తం హైలైట్ అవుతాయి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడి వరకే డేటా ఉంది కాబట్టి నేను ఇట్లా సెలెక్ట్ చేసుకొని హోమ్ బటన్కి వచ్చి ఇక్కడ కండిషనల్ ఫార్మేటింగ్ ఉంది కదండి, వెళ్ళండి. వెళ్ళినాక ఇక్కడ న్యూ రూల్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ ఉంది కదా, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే నేమ్స్ను హైలైట్ అవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్స్ పైన ఏదైతే టైటిల్ ఇస్తామో ఆ టైటిల్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత 2 టైమ్స్ F4 అనేది క్లిక్ చేయాలి. 1 2 చూసారా, F4 అని క్లిక్ చేయండి. ఇక్కడ దీనికంటే ముందుల డాలర్ సింబల్ ఉంది, ఆ డాలర్ సింబల్ పోయింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏ నేమ్స్ అయితే మనం హైలైట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్స్ ఈజ్ ఈక్వల్ తర్వాత ఇక్కడ క్లిక్ చేసి మన ఆ నేమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ షీట్ 3లో ఉన్నాయి. ఏ నేమ్స్ అమర్ అనేది ఏం సెలెక్ట్ చేయాలి, లిస్ట్ కదా మనకి ప్రిపేర్ చేసింది, ఆ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ నో ఫార్మాట్ సెట్, ఇక్కడ కలర్ ఇద్దాం బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చేసరికి మనం బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా కలర్ ఇచ్చేద్దాం. ఓకే, ఆటోమేటిక్ లెటర్స్ కానీ లెటర్ కలర్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. ఎల్లో కలర్ ఇచ్చేసాను. ఓకే, ఎల్లో కలర్ వచ్చేసి ఆటోమేటిక్ బ్లాక్. ఓకే 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 నెక్స్ట్ కంప్లీట్గా 3 నేమ్స్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను డెమో. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో నేమ్ ఏంటిది, అమర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ న్యూ రూల్, యూజ్ ఏ ఫార్ములా టు, నెక్స్ట్ సేమ్ ఎంప్లాయ్ నేమ్ 2 టైమ్స్ F4, ఎంటర్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ యారో షీట్ 3 రాము లిస్ట్, ఎంటర్ గివ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. ఓకే, అప్లై. ఓకే, నెక్స్ట్ సేమ్ న్యూ రూల్స్, యూజ్ ఫార్ములా టు, నెక్స్ట్ ఎంప్లాయ్ నేమ్, ఎంటర్ 2 టైమ్స్ F4 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సెలెక్ట్ గో టు షీట్ 3 వినయ్, ఎంటర్ గివ్ ద కలర్. ఓకే 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 వీటికి నేమ్స్ లేవు కాబట్టి ఏవైతే లాస్ట్లో ఇచ్చామో ఆ నేమ్ అనే కలర్ ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ అమర్ అనేది ఉంది, ఈ నేమ్కి మనం ఏం కలర్ ఇచ్చాం, ఎల్లో కలర్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అమర్ అనే లిస్టు చేయండి. క్లిక్ అమర్ అని క్లిక్ చేయండి. షీట్ 1లోకి వెళ్ళండి. చూడండి హైలైట్ అయిందా లేదా, ఎల్లో కలర్. నెక్స్ట్ రాము హైలైట్ అయింది, చూడండి హైలైట్ అయింది. సేమ్ వినయ్, సో వినయ్ చూడండి. ఇప్పుడు ఎంటీ ఉన్నాయి కూడా నేమ్ వైజ్ ఎంటీ అనేది వైట్ కలర్ వచ్చిన ఏవైతే నేమ్స్ అప్లై చేసామో ఆ నేమ్స్కి ఏవైతే కలర్స్ ఇచ్చామో ఆ కలర్స్ అయినా హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక నేమ్ టైప్ చేస్తున్నా, ఇంకొక నేమ్ అంటే ఉన్న నేమ్స్ మనం ఏవైతే నేమ్స్ అప్లై చేసుకున్నా ఆ నేమ్స్ని మళ్ళీ రిపీట్ మనం టైప్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అమర్ అని టైప్ చేయాలి, ఎల్లో కలర్నే హైలైట్ అవుతుంది. మనకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, మనం స్టేటస్ అప్డేట్ చేస్తాం కదా, అప్డేట్లో ఏంది
ఎవరి నేమ్స్ ఈజీగా ఐడెంటిఫై, ఒక డిఫరెంట్ కలర్స్ ఇచ్చామనుకో, ఓకే పలానా వ్యక్తికి ఒక కలర్ నేమ్స్ ఇచ్చామనుకో, ఆ నేమ్ వైజ్గా పలానా నేమ్స్ ఎల్లో కలర్, ఓకే ఎల్లో కలర్ సమ్ పర్సన్, అట్లాగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వినయ్ అని టైప్ చేసింది చూడండి, కలర్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది రాము. ఓకే, మనం ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకొని చేసాం, అప్ టు ఎక్కడి వరకే నువ్వు నేమ్స్ టైప్ చేస్తేనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోలేదు కదా, ఇక్కడ టైప్ చేయండి నెంబర్ అని వస్తుందా రాదు, ఎందుకంటే మన ఆ కండిషన్ అనేది అక్కడ అప్లై చేయలేదు. సో మనం ఎక్కడి వరకు అయితే మన డేటా ఉందో ఆ కాలమ్స్ మన ఎక్కడి వరకే డేటా ఉంది కాబట్టి మనం ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకొని ఇచ్చాము కాబట్టి అక్కడ కలర్స్ అనేది హైలైట్ అవుతుంది. సో ఈ విధంగా మనం నేమ్ వైజ్గా రోని కలర్స్ని హైలైట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం హైలైట్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.